హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. రాబోయే నోటిఫికేషన్లలో ఎక్కువ ఉద్యోగాలు పడేది ఎస్ఐ కానిస్టేబుల్. మరి ఎస్ఐ కానిస్టేబుల్ నేపథ్యంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అయితే చివరిగా ఒక ఎస్ఐ జాబులో విజయం సాధించే వాళ్ళు ఒక 400-500 మంది మాత్రమే చివరిగా పోటీలో మిగులుతారు. మరి ఎస్ఐ జాబ్ కొట్టాలంటే, ఎస్ఐలో సక్సెస్ కావాలంటే మన ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని మార్కులు వస్తూ ఉన్నాయి, సిలబస్ అనాలిసిస్ ఏంటి, ఏ సబ్జెక్టు పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, 30+ మార్క్స్ వచ్చేటటువంటి ఏమున్నాయి, అంతకంటే తక్కువ వచ్చే ఏమిటి, ఏ అంశాన్ని ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అన్న అంశాలపైన మీకు ఈ వీడియోలో సమగ్రంగా వివరించే ఒక ప్రయత్నం చేస్తాను. ఎస్ఐలో సక్సెస్ కావాలంటే ఫర్దర్ వీడియోలో కానిస్టేబుల్ పైన కూడా వీడియోలు చేస్తాను. ఇక రెగ్యులర్గా ఒక చిన్న అంశాలపైన మన ప్రిపరేషన్ విధానాలు ఎలా ఉండాలన్న దానిపైన అశోక ఆన్లైన్ అకాడమీ వాచ్ చేస్తే మీకు రావడానికి అవకాశం ఉంది. అదే మాదిరిగా ఇన్డెప్త్ కాన్సెప్ట్తో గ్రూప్ 2 కమ్ ఎస్ఐ, ఎందుకంటే పేపర్కు ఎస్ఐ అనే చెప్పినప్పటికీ 200 మార్కుల పేపర్ ఉన్నప్పటికీ ప్రిపరేషన్ అనేది గ్రూప్ 2 స్టాండర్డ్లో ఉండాలి. దాంట్లో దృష్టి పెట్టుకొని చాలామంది అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు ఎస్ఐ కమ్ గ్రూప్ 2ని అశోక ఆన్లైన్ అకాడమీ రెండింటిని కలిపి అందిస్తున్నది. అది కూడా మీరు అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేస్తే ఆ విషయం మీకు స్పష్టమవుతుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక చూడండి, సబ్ ఇన్స్పెక్టర్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ మనకున్నటువంటి టాపిక్. ఆ కాన్సెప్ట్లోకి వెళ్తే మీరు ముందుగాల ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. విజేత యొక్క అంశాన్ని, విజేతని నిర్ణయించేటటువంటి ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ స్టడీస్. మరి ఆ జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలి, దాంట్లో ఇంపార్టెంట్ ఆఫ్ ఏరియాస్ ఏందో ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఇక్కడ 30+ మార్కులు వచ్చేటటువంటి ఏరియా ఏమిటి, దీంట్లో సైన్స్ విద్యార్థులకు ఇబ్బంది పెట్టేది ఏమిటి, ఆర్ట్స్ విద్యార్థులకు ఇబ్బంది పెట్టేది ఏమిటి అనే నేపథ్యాల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటే మీరు ఎక్కువగా ఇబ్బంది పడే ఏరియా ఏమిటంటే ఇండియన్ హిస్టరీ అనే ఏరియాని ఇబ్బంది పడతారు. ఓన్లీ మీరు మ్యాథ్స్ అనుకుంటే, బీటెక్ విద్యార్థులు కూడా అనుకుంటే మీకు ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్టు ఇబ్బంది పెడుతుంది. ఇండియన్ హిస్టరీ పైన ఫోకస్ చేయాలి. అదేవిధంగా మీరు బీటెక్ విద్యార్థులు అనుకుంటే ఇబ్బంది పెట్టేది ఏంటంటే పాలిటీ ఇబ్బంది పెడుతుంది, ఎకానమీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పాలిటీ, ఎకానమీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీరు బీటెక్ విద్యార్థులు అనుకుంటే. ఇక్కడ సైన్స్ అనేది బీటెక్ విద్యార్థులకి, జాగ్రఫీ అనే 2 కాన్సెప్ట్లో ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి? సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. అంటే బీటెక్ విద్యార్థులు కానీ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఈ 2 కొంత కష్టంగా ఉంటవి. ఇండియన్ హిస్టరీ కష్టంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ బీటెక్ చదివారు, ఎంపీసీ చదివారు, మ్యాథ్స్ ఈజీగా చేయగలుగుతారు, 140 వరకు చేయగలుగుతారు అనుకుంటే మీరు కొంత కాన్సన్ట్రేషన్ జిఎస్ పైన చేయగలిగితే సక్సెస్ మీదే. ఇక్కడ ఆర్ట్స్ విద్యార్థులతో పోల్చినప్పుడు, బీకామ్ విద్యార్థులతో పోల్చినప్పుడు, బయోసైన్స్ విద్యార్థులతో పోల్చినప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అనే ఎగ్జామ్స్ కొంత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వరకు ప్లస్ మాత్రం ఉంటుంది. అది అందరికి తెలిసిన సత్యమే. కాబట్టి ఇక్కడ మీరు ఆ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ జిఎస్లో కాన్సెప్ట్ని చూడండి. అయితే ఇక్కడ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమిటి అంటే జనరల్ సైన్స్ అనేది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు, బీకామ్ వాళ్ళకు ఇబ్బంది పెట్టేటువంటి ఒక కాన్సెప్ట్. బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు. అప్పుడు ఏది ఇబ్బంది పెడుతుంది? సైన్స్ ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ సైన్స్ పైన ఫోకస్ చేసే ఒక ప్రయత్నం చేయండి. అదే మాదిరిగా బీకామ్ వాళ్ళకి ఇండియన్ హిస్టరీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. బీకామ్ వాళ్ళకి, అదే ఇంకా బయోసైన్స్ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్ ఇబ్బంది పెడుతుంది. అలాగే ఇక్కడ ఎకానమీ అనేది బీకామ్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, పాలిటీ కూడా ఈజీ అని అనిపిస్తుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మీరు ఇంకో అంశం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్ట్స్ విద్యార్థులకు ఒకే ఒక ఇబ్బంది, జనరల్ సైన్స్ ఒకటి ఇబ్బంది పెడితే మిగతా కూడా ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ
మీరు గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ 5 టాపిక్లు ఉన్నాయి. తెలంగాణ మూమెంటు 5 టాపిక్లు ఉన్నాయి. 1 తెలంగాణ మూమెంటు, 2 ఇండియన్ హిస్టరీ, 3 జాగ్రఫీ, 4 జనరల్ సైన్సు, 5 కరెంట్ అఫైర్స్. 5 సబ్జెక్టులు. మరి ఎన్ని మార్కులు వస్తున్నాయి? 150 మార్కులు వస్తున్నాయి. ఇక్కడ అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర 30+, అంటే ఫస్ట్ మెయిన్స్లో 40 మార్కులు వస్తే సెకండ్ మెయిన్స్లో 30 ఇచ్చారు. ఫస్ట్ మెయిన్స్లో 40 వచ్చినాయి, సెకండ్ మెయిన్స్లో 30 వచ్చినాయి. అప్పుడు ఇక్కడ 40 కనుక వస్తే, ఇక్కడ 10 మార్కులు కనుక వస్తే ఇక్కడ -10 అవుతుంది. అంటే మొత్తంగా హిస్టరీ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళి 60 క్వశ్చన్లు వస్తాయండి. తెలంగాణ మూమెంటు, ఇండియన్ హిస్టరీ రెండు కలిపితే మనకు వచ్చేటటువంటి క్వశ్చన్లు 60 అవుట్ ఆఫ్ 200. 200 మార్కుల పేపర్లో చరిత్ర నుంచి 60 మార్కులు వస్తున్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐ అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంశం ఏంటంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర సంస్కృతి శాతవాళ్ళ నుంచి అసభ్యాయాల వరకు ఉన్న హిస్టరీలో క్వశ్చన్లు అడిగారు. ఒకవేళ అడిగినా కూడా 2-3 క్వశ్చన్లు వస్తాయి. ఏంటి ఆ 2-3 క్వశ్చన్లు అంటే రామప్ప దేవాలయం ఎవరు కట్టారు, లేదా 1000 స్తంభాల గుడిని ఎవరు కట్టారు, గోల్కొండ కోట ఎవరు కట్టారు, హుసేన్ సాగర్ నిర్మాణం ఎప్పుడు జరిగింది లాంటి క్వశ్చన్లు, లేదా కాకతీయుల కాలం నాటి ఒక గ్రంథం కావచ్చు, లేదా అసభ్యాల కాలం ఒక సంస్థ పేరు కావచ్చు, ఒక పత్రిక కావచ్చు. ఇలాంటి క్వశ్చన్లు మాత్రం 2-3 వస్తే తప్ప ఎక్కువ రావు. కాబట్టి ఇక్కడ తెలంగాణ హిస్టరీని పక్కన పెట్టండి. ఎస్ఐ ప్రిపరేషన్ వాళ్ళు, కేవలం ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే తెలంగాణ హిస్టరీ రాదు. తెలంగాణ అంటే ఎస్ఐకి కానిస్టేబుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక తెలంగాణ హిస్టరీ, మిగతా అన్నీ అడుగుతారు. ఒక తెలంగాణ హిస్టరీ ఒక్కటే తేడా ఉంటుంది. కానిస్టేబుల్ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, మూమెంట్ 3 అడిగితే ఎస్ఐలో మాత్రం 2 అడుగుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అభ్యర్థులుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఎస్ఐ అనే ఎగ్జాములో మొత్తంగా హిస్టరీ నుంచి 60 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటంటే జాగ్రఫీ 30+ వస్తున్నాయి, 30కి పైన మార్కులు వస్తున్నాయి. ఎందుకంటే ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ 3 జాగ్రఫీలు అడుగుతున్నాడు. 3 జాగ్రఫీలు కలిసి 30+, 30+ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ అడిగితే 35 మార్కులు కూడా అడగవచ్చు. కాబట్టి మినిమం 30 మార్కులు వచ్చేటటువంటి ఒక టాపిక్ ఏమిటంటే జియోగ్రఫీ. మీకు అదే గ్రూప్ 2లో కూడా 25 మార్కులు అడుగుతాడు, కానీ ఎస్ఐలో మాత్రం 30 మార్కులు వస్తున్నాయి. ఎందుకంటే గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ 150 మార్కుల పేపర్ ఉంటే ఎస్ఐలో మాత్రం జిఎస్ అనేది 200 మార్కుల పేపర్ ఉన్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే జనరల్ సైన్స్ కూడా 30+ వస్తున్నాయి. అయితే గ్రూప్ 2లో అడిగే సైన్స్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ అడిగితే ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్లో మాత్రం అడిగే సైన్స్ ఎట్లుంటుంది అంటే ప్యూర్ సైన్స్. అంటే మీరు 8th, 9th, 10thలో జరిగినటువంటి కంప్లీట్గా కెమిస్ట్రీ, కంప్లీట్గా ఫిజిక్స్, బయోసైన్స్, జువాలజీ అనే 4 సబ్జెక్టుల పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ తక్కువ రావడానికి అవకాశం ఉంది. 30కి తక్కువ కాకుండా సైన్స్లో అడుగుతున్నారు. మీరు సైన్స్ గ్రాడ్యుయేషన్ అయినప్పటికీ కూడా సైన్స్లో బిట్టుపోతున్నది. కాబట్టి సైన్స్ పైన బాగా ఫోకస్ పెట్టండి, ఎక్కువ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కరెంట్ అఫైర్స్ రోజు రోజుకు మారుతుంది. మనం ఏమనుకుంటామంటే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం, తర్వాత ఏమనుకుంటామంటే లాస్ట్కి వచ్చి చదువుదాం, తర్వాత ఏమనుకుంటామంటే లాస్ట్ 1 వీక్ చదువుదాం, తర్వాత ఏమనుకుంటామంటే లాస్ట్ 2 రోజులు చదువుదామని వాయిదాల పద్ధతిలో ఉండే చదువు ఏమిటంటే కరెంట్ అఫైర్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు చదవాలి, రెగ్యులర్గా చదవాలి. ఏ మంత్కు ఆ మంత్ మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. మార్కెట్లో ఎన్నో పుస్తకాలు మంత్లీ మ్యాగజైన్ దొరుకుతాయి, కానీ మంత్లీ మ్యాగజైన్ చూసి నువ్వు సొంతంగా ఓన్గా ఒక స్పైరల్ నోట్స్ మొత్తం నింపండి. నెలవారీగా ఇంపార్టెంట్ ఆఫ్ కాన్సెప్ట్ రాసుకోండి. మ్యాగజైన్ రాసి అండర్లైన్ చేయడం కాదు, నువ్వే సొంతంగా రాసుకోవాలి. రాసుకుంటే మైండ్కి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. నువ్వు 4 సార్లు చదివింది ఒకటే, నోట్స్ రాసుకోవడం ఒకసారి. అంటే 4 సార్లు చదివినతో సమానం కావాలంటే కంపల్సరీగా నోట్స్ రాయాలి. నోట్సే నీ విజయ సూత్రం. సొంత నోట్స్ ఉంటేనే సక్సెస్ అవుతావు. కాబట్టి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ప్రతి అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి అంశం ఏంటంటే ఇక్కడ ఈ 3 కాన్సెప్ట్లలో 30+ మార్క్స్ వస్తున్నాయి. జాగ్రఫీలో 30, జనరల్ సైన్స్లో 30, కరెంట్ అఫైర్స్లో 30. ఈ 3 బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు దాదాపుగా నియర్ బై 90 to 100 మార్క్స్ వస్తున్నాయి. 90 to 100 మార్క్స్ ఈ 3 సబ్జెక్టులకి వెళ్ళి వస్తున్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థి బాగా ఫోకస్ చేయాలి. అంశాలు గుర్తుపెట్టుకోండి. అంటే ఏ అంశాలకి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తున్నాయి అన్న ఒక కాన్సన్ట్రేషన్ మీకు ఉండాలి. ఇక్కడ మాత్రం మూమెంట్కి వెళ్ళి 40 వస్తేలకి వెళ్ళి ఇండియన్ హిస్టరీకి వెళ్ళి 20 వస్తాయి,
ఒకవేళ ఇండియన్ హిస్టరీకి వెళ్ళి 30 అడిగితే మూమెంట్లకి వెళ్ళి 30 వస్తాయి. కాబట్టి 30 60 కంటే దాటవు. కానీ 3 కలిపితే 100 మార్కులు రావడానికి అవకాశం ఉంది, 30+ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 5 సబ్జెక్టులు 150 మార్కులు. ప్రతి అభ్యర్థి సీరియస్గా మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. ఏ సబ్జెక్టుకి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒక అవగాహన మినిమం నీకు ఉండాలి, లేకపోతే ఆగమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే పాలిటీ 20 కంటే ఎక్కువైతే రావు, అవసరం తక్కువ వచ్చినా రావచ్చు. కాబట్టి పాలిటీ అనేది ఇక్కడ తక్కువ ప్రియారిటీ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్డెప్త్ ఆఫ్ క్వశ్చన్లు పడుతాయి, ఎందుకంటే దాంట్లో రాజ్యాంగ పరిణామక్రమం ఉంటుంది, బ్రిటిష్ చట్టాలు ఉంటాయి, అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఆదేశ సూత్రాలు ఉంటాయి, ప్రాథమిక విధులు ఉంటాయి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం అంటే గవర్నరు, అసెంబ్లీలు, ముఖ్యమంత్రి, హైకోర్టు. అదే ఇంకా స్థానిక ప్రభుత్వాలలో లోకల్ గవర్నమెంట్లు ఉంటాయి, గ్రామీణ సంస్థలు ఉంటాయి, పట్టణ సంస్థలు ఉంటాయి, అలాగే కమిషన్లు ఉంటాయి. సబ్జెక్టు కొంత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ గట్టి కష్టపడాల్సి వస్తుంది. 15 నుంచి 20 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్ పాలిటీ. ఎకానమీ కూడా ఇక్కడ ఎక్కువ క్వశ్చన్లు కరెంట్ ఎకానమీ బేస్లో అడుగుతాడు. ఒక్కోసారి 30 వరకు కూడా పోతూ ఉన్నాయి, ఒకసారి 20 మార్కులు అడుగుతున్నాడు. ఇక్కడ 30 వరకు పోతే కరెంట్ అఫైర్స్లు తగ్గుతాయి. ఎకానమీలో పెరిగినాయంటే కరెంట్ అఫైర్స్లో మీకు తగ్గుతాయి. ఇక్కడ ఎకానమీ కూడా కరెంట్ ఎకానమీ చూసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలని ఒక 70-80 పథకాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీసెంట్ పథకాలు ఎక్కువ చూసుకోవాలి. ఎప్పుడో 1950లో జరిగిన మొదటి ప్రణాళికలు జరిగినాయి, రెండో ప్రణాళికలు జరిగినాయి, మూడో ప్రణాళికలు జరిగిన అంశాలు మనకు అవసరం లేదు. కొత్తగా రీసెంట్గా తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి పథకాలు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు చాలా ఉన్నాయి. ఒక పారిశ్రామిక పథకాలు ఉన్నాయి, మహిళా పథకాలు ఉన్నాయి, గ్రామీణ పథకాలు ఉన్నాయి, 70-80 పథకాలు ఉంటాయి. ఆ పథకాలన్నీ ఒకసారి పుస్తకాలు చూసి ఓన్ నోట్స్ తయారు చేసుకోండి. పుస్తకాలలో ఎప్పుడు పుస్తకాలు లైన్లు పెట్టి పుస్తకాలు మైండ్లో పెట్టి కూడా కుదరదు, నోట్స్ రాసి మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి కరెంట్ ఎకానమీ బేసుల్లో మీరు చూసుకునే ప్రయత్నం చేస్తే ఈజీగా గుర్తుంటుంది. అలా ఎథిక్స్ 10+ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. 10+ మార్క్స్ వస్తుంది, ఎలా అంటే ఎథిక్స్లో వస్తాయి కాబట్టి ఎథిక్స్. ఇది ఉన్నటువంటి సిలబస్. జనరల్ స్టడీస్లో భాగంగా మీరు 200 మార్కుల సిలబస్ని మీరు సాధించాలి. ఈ 200 మార్కుల సిలబస్కి అశోక్ ఆన్లైన్ అకాడమీ అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తుంది. దాదాపు 1300 గంటల క్లాస్ ఉన్నాయి. ఇక నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడే వస్తాను అంటే రేపే వస్తుంది కాబట్టి భయాందోళన దూరం పెట్టుకొని ఇంకా నోటిఫికేషన్ రావాలి, దానికి ఎగ్జామ్ అప్లై చేసిన డేట్ ఇస్తారు, తర్వాత ఫిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు, మధ్యలో ఈవెంట్స్కి 3 నెలలు పడుతుంది, తర్వాత మెయిన్స్ పెడతారు, 1 ఇయర్ ప్రక్రియ. కాబట్టి రేపో మాపో ఉద్యోగాలు పడతాయన్నటువంటి బలమైనటువంటి వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ కేసీఆర్ ముందస్తు ఎన్నికలు పోతే కొంత ఆలస్యం అయితే కావచ్చు. మొత్తం మీద వచ్చే నోటిఫికేషన్లలో ఎస్ఐ కానిస్టేబుల్ ముందుగాల వస్తుంది కాబట్టి మీలో ఎక్కడ కూడా అలసత్వాన్ని ప్రదర్శించకండి, సీరియస్గా ఉండండి. ఉద్యోగం అనేవి నోటిఫికేషన్లు మళ్ళీ పడవు, వచ్చిన నోటిఫికేషన్లో వెళ్ళిపోవాలి. హైదరాబాద్కు వచ్చి ఆగం కావద్దు, మహాప్రపంచాన్ని చూసి మాయా ప్రపంచాన్ని చూసి ఆగం కావద్దు. పుస్తక ప్రపంచంలో మునిగిపోతే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలనేది ఈ మార్కుల తర్వాత మళ్ళీ ఏమేమి స్ట్రాటజీ పాటించాలో కూడా చెప్పే ప్రయత్నాన్ని చూస్తండి. కాబట్టి 200 మార్కులకి 1300 గంటల క్లాసుతో మీ గ్రూప్ 2 క్లాసెస్ ప్లస్ దాంతోపాటు మ్యాథ్స్ అదేవిధంగా ఇంగ్లీషు అండ్ తెలుగు మొత్తం అన్నీ కలిపి మ్యాథ్స్, జనరల్ స్టడీసు, తెలుగు, ఇంగ్లీషు మొత్తం కలిపి 5000 రూపీస్తో అశోక్ ఆన్లైన్ అకాడమీ ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్స్ సబ్జెక్ట్ ఇస్తుంది. తెలంగాణ మూమెంట్కి అద్భుతమైనటువంటి సబ్జెక్టు మన దగ్గర ఉన్నది. తెలంగాణ మూమెంట్ కేర్ ఆఫ్ అశోక్ సారు, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, అదేవిధంగా ప్రతి ఫ్యాకల్టీ కూడా గ్రూప్ 2 స్టాండర్డ్లో గ్రూప్ 2 క్లాసులే, గ్రూప్ 2 క్లమ్ ఎస్ఐ అనే రెండింటిని ఉపయోగించుకొని సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది జనరల్ స్టడీస్లో భాగంగా మీకు కనబడే అంశాలు. నెక్స్ట్ క్లాసులలో ఏం చేస్తానంటే తెలంగాణ మూమెంట్లో ఎస్ఐలు ఎట్లా వస్తుంది, ఇండియన్ హిస్టరీలో ఎలా క్వశ్చన్లు అడుగుతారు, జాగ్రఫీలో ఎలా క్వశ్చన్లు అడుగుతారు, ఒక్కొక్క అంశం పైన మరికొన్ని వీడియోలు చేస్తారు. ఒకే అంశంలో ఒకేసారి వీడియోలు చేస్తే కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చిన ఒక 3, 6, 2, 8 అంశాలపైన 8 వీడియోలు మీకు ఏ కోణంలో క్వశ్చన్లు అడుగుతున్నారు, ఎక్కడ హార్డ్ కోర్ ఏంటిది, సాఫ్ట్ కోర్ ఏంటి అనే ఒక కాన్సెప్ట్లో చూసే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ కూడా మీరు జనరల్ స్టడీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏంది, రాని సబ్జెక్ట్ ఏంది 2 కేటగిరీలు చేసుకోండి.
వచ్చిన సబ్జెక్ట్ ఒకవైపు రాసుకోండి, రాని సబ్జెక్ట్ ఒకవైపు రాసుకోండి, ఇప్పటివరకు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిన సబ్జెక్టులు ఒకవైపు రాసుకోండి, ప్రిపరేషన్ మొదలుపెట్టిన సబ్జెక్టులు ఒక దగ్గర రాసుకోండి. ఇట్లా కాంటెంట్ను మీరు రెడీ చేసుకోవాలి. ఈజీ సబ్జెక్టు, హార్డ్ సబ్జెక్టు, ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినాయి, ప్రిపరేషన్ కంప్లీట్ కానివి, ఆ నేపథ్యంలో ఒక పట్టికలు తయారు చేసుకునే ఒక ప్రయత్నం చేస్తే మీకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఇది 200 మార్కుల జిఎస్గా అవగాహన చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనే కాన్సెప్ట్లలో 200 మార్కుల పేపర్ ఉంది. ఎక్కువ స్కోర్ వచ్చేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్. కాబట్టి ప్రతి విద్యార్థి, నువ్వు మ్యాథ్స్ విద్యార్థి అయితే అయినా కష్టపడాలి, ఆర్ట్స్ విద్యార్థి, బయోసైన్స్ విద్యార్థి, బీకామ్ విద్యార్థి అయితే 2 రెట్లు ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే మ్యాథ్సే మన స్కోరింగ్ సబ్జెక్టు. జిఎస్లో నువ్వు ఎంత ప్రిపేర్ అయినా 120 దాటేసరికి చెమటలు పడతాయి. 140 వచ్చారంటే చాలా మొనగాడికి అయితేనే 140 వస్తాయి. అక్కడ కూడా 140 వరకు స్కోర్ చేయొచ్చు. కానీ ఇక్కడ నిజంగా నీకు సబ్జెక్టులో దమ్ముంటే 180 మార్కుల వరకు కూడా తీసుకుపోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు మ్యాథ్స్. కాబట్టి మ్యాథ్స్ అనేది ఎస్ఐ ప్రపంచాన్ని ఏలుతుంది. కాబట్టి మ్యాథ్స్ పైన బాగా ఫోకస్ పెట్టండి. మ్యాథ్స్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయండి, ఒక్కొక్క మోడల్ ఎన్ని రకాలుగా చేయొచ్చో చూసుకోండి, ఈజీ మెథడ్ని పాటించండి. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఎస్ఐ ఉద్యోగం కొట్టాలంటే మీరు 100% నీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించాల్సింది ఎక్కడంటే రీజనింగ్లో ఉపయోగించాలి. ఎందుకంటే రీజనింగ్ అనేది మ్యాథ్స్ వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అందరికీ ఈక్వలే. దాదాపుగా 80, 90 నుంచి 100 మార్కుల వరకు మనకు రీజనింగ్లు వస్తున్నాయి. కానీ రీజనింగ్ పైన నాన్ మ్యాథ్స్ వాళ్ళు రీజనింగ్ పైన బాగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మ్యాథ్స్లో నీకు తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడ టార్గెట్ పెట్టుకోవాల్సింది ఎంత అంటే 140 మార్క్స్, మ్యాథ్స్ వాళ్ళు టార్గెట్ పెట్టుకోవాల్సింది ఎంత అంటే 160+ మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. మరి ఇక్కడ నీకు 140 మార్కులు వచ్చినప్పుడు నీ ప్రతాపాన్ని మొత్తము జిఎస్లో చూపెట్టాలి. కాబట్టి జిఎస్లో నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తే ఇక్కడ నువ్వు ఎంత లాగినా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎంత లాగినా 140 కంటే ఎక్కువ లాగడం కష్టము. కాబట్టి నీ కాన్సన్ట్రేషన్ మ్యాథ్స్ మీద చూడాలా, జిఎస్ మీద చూడాలి. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళతో పోల్చినప్పుడు అదనంగా రోజు 2 గంటలు కనుక మీరు కేటాయించగలిగితే వాళ్ళతో మీరు ఈక్వల్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు రోజు 2 గంటలు, నీ ఫ్రెండ్ మ్యాథ్స్ క్యాండిడేట్ ఎన్ని గంటలు చదువుతుండో దానికి అదనంగా నువ్వు 2 గంటలు కనుక ప్లాన్ చేసుకుంటే నువ్వు ఎస్ఐలో జాబ్ కొట్టడానికి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. కాబట్టి రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ మోడల్ ప్రాక్టీస్ చేసి ఎన్నో ప్రీవియస్ పేపర్లు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే సక్సెస్ రేట్ నీదే కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్యూర్ మ్యాథ్స్లో 30 to 40 మార్క్స్ వస్తున్నాయి, ఆర్థమెటిక్లో 75 to 85 మధ్య, అంటే రెండిట్లో కలిపి 100 నుంచి 110 మార్కుల వరకు ఇక్కడ వస్తే, ఇక్కడ రీజనింగ్లో వచ్చే మార్కులు 100కు కొద్దిగా అటు ఇటుగా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 90 మార్కులు అనుకుంటే ఇది ఒక 110 మార్కులు అనుకోవచ్చు. ఒకవేళ ఈక్వల్గా వస్తే 100 మార్కులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు దృష్టి పెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒకసారి మీకు సిలబస్ కనుక తెలియకపోతే ఒకసారి ఇక్కడ మీకు సిలబస్ని చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. మ్యాథ్స్, కాబట్టి మ్యాథ్స్ సిలబస్ ఏ విధంగా ఉన్ననేది ప్రతి టాపిక్ని మీరు అర్థం చేసుకొని ప్రతి టాపిక్ పైన దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయాలి. ఇక్కడ నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, సింప్లికేషన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, మ్యాన్సురేషన్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పర్మిషన్ అండ్ కంబైనేషన్స్ అనే టాపిక్స్ అనేవి మనకు ఆర్థమెటిక్లో కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. దీంట్లో కూడా మళ్ళీ మ్యాథ్స్ ఫ్యాకల్టీల చేత ఎక్కడ ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి అన్న కాన్సెప్ట్ పైన, ఐడియాలజీ పైన మరికొన్ని వీడియోలు మీ ముందే ఉంచే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను మ్యాథ్స్ కాదు కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా అంటే ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్కి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయని చెప్పడం కష్టం కాబట్టి మ్యాథ్స్ ఫ్యాకల్టీల చేత ఇక్కడ మీకు క్లాసెస్ అనేవి చెప్పించడం జరుగుతుంది. ఆర్థమెటిక్ ఉన్నటువంటి సందర్భాలు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ప్యూర్ మ్యాథ్స్లో సమితులు, ఫంక్షన్స్, ప్రమేయాలు, లాగరిజం, సంవర్గమానాలు, ప్రోగ్రెషన్ శ్రేణులు, అదేవిధంగా త్రికోణమితి, ఎత్తులు మరియు దూరాలు, స్టార్స్, సంఖ్యాశాస్త్రం, జియోమెట్రీ, ఆల్జిబ్రా, బీజగణితం, మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్లు మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మీకు 10th క్లాస్ లోపల ఉన్నటువంటి టాపిక్సే, కొత్త టాపిక్స్ ఏమి కావు. కొంత జాగ్రత్త పడితే మ్యాథ్స్తో పోలిస్తే ప్యూర్ మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక 25 to 30 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏరియాలు కూడా సీరియస్గా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు.
ఇక రీజనింగ్ అనేది అందరికీ అర్థమయ్యే సబ్జెక్టు, గందరగోళం లేని సబ్జెక్టు కాబట్టి అర్థం చేసుకోండి. ఏ టాపిక్ ఎవరు మొదలుపెట్టినా కూడా క్యాలెండర్ క్లాక్స్ అనేవి ముందుగాల టాపిక్ చెప్తారు. అలాగే క్యూబు, డైస్, డైరెక్షన్స్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఫజిల్స్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, అదేవిధంగా సలాయిజం, నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్, లెటర్ ఓర్డర్ మ్యాన్ అవుట్, నెంబర్ ఓర్డర్ మ్యాన్ అవుట్, సీటింగ్ అరేంజ్మెంటు, కోడెడ్ అండ్ ఇన్క్వాలిటీస్, కౌంటింగ్ ఫిగర్స్, అనాలజీ, డిసిషన్ మేకింగ్ లాంటి చాప్టర్లు అనేవి దీంట్లో కనబడుతున్నాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సిలబస్ కూడా ఒక వైట్ పేపర్ తీసుకొని జాగ్రత్తగా రాసుకొని ఏ టాపిక్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎక్కడ మనం ఫోకస్ చేయాలా అన్న అవగాహన ప్రతి విద్యార్థికి ఉండాలా. దీనిపైన కూడా మీకు సపరేట్ క్లాసులు చెప్తాను కాబట్టి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు చూసేందంటే ఇంగ్లీష్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. గతంలో ఈ కౌంటింగ్ పెట్టారు కానీ తీసేశారు. లాస్ట్ ఎస్ఏగా అంతకుముందు ఎస్ఏ ఎగ్జామ్లో దాంట్లో మార్కులు కౌంట్ పెట్టి పేపర్ అనేది చాలా టఫ్ వస్తే ఇంగ్లీష్లో 87% మంది నాట్ క్వాలిఫై అయ్యారు. ఇంగ్లీష్లో కేవలం 13% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. కానీ ఇంగ్లీష్ను కూడా నెగ్లిజెన్స్ చేయకండి. రోజు ఒక అర్ధగంట గంటలో దాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అది కూడా సపరేట్ మనకు ఎస్ఐ ఇంగ్లీష్ అనే సపరేట్గా కోర్సు కూడా మనకి అశోక్ ఆన్లైన్ అకాడమీలో అందుబాటులో ఉంది. మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు పైన దృష్టి పెట్టాలి. తెలుగు మీడియం వాళ్ళు కరెక్ట్గా ఒక వారం రోజులు 10 రోజులు గట్టిగా చూసుకోగలిగితే ఈజీ క్వాలిఫై అవుతాయి. ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఏం చేయాలో ఒకసారి చూడండి. ఒకటేంటంటే సిలబస్ పైన గ్రిప్ ఉండాలి. ఫస్ట్ ఒకటి ఏంటంటే సిలబస్ అనేలో ఏముంది, ప్రతి సబ్జెక్ట్లో సిలబస్ని క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఏ టాపిక్ ఎలా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సిలబస్ అణువు చూడండి, చాలా కేర్ఫుల్గా మొత్తం దాన్ని ఆపరేషన్ చేయండి. సిలబస్ని మొత్తం ఆపరేషన్ చేస్తే ఎక్కడ ఆడ్ ఉంటుంది, ఎక్కడ ఈజీ కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. మీకు సిలబస్ ఆపరేషన్ చేసిన తర్వాత రెండవది ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్లు చూడండి, అర్థం కాకపోయినా పర్వాలేదు, ప్రీవియస్ పేపర్లు మొత్తం చూడండి. ప్రీవియస్ పేపర్లు కనుక చూస్తే నీకు ఏమైందంటే క్వశ్చన్ అడిగే విధానం ఎట్లా ఉంది, నీ ప్రిపరేషన్ రేంజ్ ఎట్లా ఉన్నది, నీ ప్రిపరేషన్ ప్రస్తుత పేపర్లకు అనుగుణంగా ఉందా లేదా, ఇంకా నువ్వు డెప్త్ పెంచాలన్నా ఎలా క్వశ్చన్లు అడుగుతున్నారు, మిగతా ఎగ్జామ్లకి ఎస్ఐ ఎగ్జామ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అర్థం కావాలంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్లు అనేవి జాగ్రత్తగా పరిశీలండి. ఫస్ట్ ఏం చూడాలి, సిలబస్ చూడాలి. తర్వాత ఏం చేయాలా, ప్రీవియస్ పేపర్లు అంటే మోడల్ పేపర్స్ కాదు, ఓన్లీ ఫర్ ప్రీవియస్ పేపర్లు. ఉదాహరణ ఏపీ ఎస్ఐ కావచ్చు, తెలంగాణ ఎస్ఐ కావచ్చు. మ్యాథ్స్ అంటే ఎక్కడైనా అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా పక్క రాష్ట్రమైనా కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎక్కడైనా క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్లు చూడండి. బ్యాంకింగ్ అడిగే క్వశ్చన్లకి ఎస్ఐకి అడిగే క్వశ్చన్లకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏందో చూడండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు ప్రీవియస్ పేపర్లు కనుక చూస్తే నీకు ఒక ఎలా ప్రిపేర్ కావాలన్న ఒక అవగాహన నీకుగా వస్తుంది. నీ ప్రిపరేషన్ ఎలా ఉంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు నీకు అర్థం కావడానికి అవకాశం అర్థం చేసుకోవచ్చు. మూడవది ఏంటంటే పుస్తకాలని కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్. థర్డ్ ఏరియాలో ఏం చేయాలంటే క్లాసెస్ చూసుకోవాలి. రెండవది క్లాసెస్ కానీ పుస్తకాలు కానీ పుస్తకాలు చదవడం, క్లాసెస్ వినాలి, పుస్తకాలు చదవాలి, ఎలాబొరేట్గా చదవాలి. ఎలాబొరేట్గా ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్తో మనం చూడాలి. ఈ ప్రీవియస్ పేపర్లు పక్కన పెట్టుకొని ఉదాహరణకు ఒక పాలిటీలో కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాం. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయో నాట్ ఓన్లీ ఎస్ఐ, గ్రూప్ 2 కావచ్చు, విఆర్ఓ కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి క్వశ్చన్లు పడుతున్నాయి అన్నట్టు అవగాహన పక్కన పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం చదవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం చదివినాక మళ్ళీసారి ప్రీవియస్ బిట్లు చేయాలి. మరి చదివినాక నువ్వు ప్రీవియస్ బిట్లు చేయగలుగుతున్నావు లేదో ఒకసారి నువ్వు అనాలిసిస్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఈ 3 కోణాల్లో చదివినాక 4వ కోణం ఏంటంటే ఒక షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. షార్ట్ నోట్స్ ప్రతి సబ్జెక్టుకి షార్ట్స్ నోట్స్ అనేది రాసుకోవాలి. నేను తెలంగాణ హిస్టరీ పైన 30 పేజీల నోట్స్ తయారు చేశాను. మన యాప్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఆ 30 పేజీల కనుక చదివితే కానిస్టేబుల్లో పోయినసారి 26 క్వశ్చన్లకి 18 క్వశ్చన్లు వచ్చాయి. జస్ట్ 30 పేజీలు. 30 పేజీల నోట్స్లో 18 క్వశ్చన్లు ఇచ్చానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంత కేర్ఫుల్గా నువ్వు ఒక షార్ట్ నోట్స్ అనేది తయారు చేయగలిగితే సబ్జెక్టు పైన గ్రిప్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సిలబస్, ప్రీవియస్ పేపర్లు, క్లాసెస్, పుస్తకాలు, షార్ట్ నోట్స్. ఈ షార్ట్ నోట్స్లో భాగంగా మీరు ఏం చేయాలంటే
పట్టికలు తయారు చేయాలి. పట్టికలు తయారు చేయాలి. ఏం పట్టికలు తయారు చేయాలి? టోటల్గా జనరల్ స్టడీస్లో ఒక 300 పట్టికలు మీరు తయారు చేయొచ్చు. 300 పట్టికలు కనుక మీరు తయారు చేయగలిగితే 100% 200 మార్కులలో 30 మార్కుల నుంచి 40 మార్కుల వరకు ఈజీగా పట్టికల ఆధారంగా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ జాగ్రఫీ ఉంది. జాగ్రఫీలో పట్టికలు ఏం తయారు చేస్తారంటే, ఒక పట్టిక పాకిస్తాన్తో భారతదేశం సరిహద్దును పంచుకునేటువంటి దేశాలు ఒక పట్టిక, చైనా దేశంతో సరిహద్దులు పంచుకునే ఒక పట్టిక, బర్మాతో పంచుకునే రాష్ట్రాలు ఒక పట్టిక, బంగ్లాదేశ్తో పంచుకునే రాష్ట్రాలు ఒక పట్టిక, సముద్ర తీర ప్రాంతాలు ఒక పట్టిక. సముద్ర తీర ప్రాంతాలలో ఏ ప్రాంతాన్ని కొంకణ్ తీరం అంటే ఏంది, ఉత్కల్ తీరం అంటే ఏంది, కోరమండల్ తీరం అంటే ఏంది, ఆ తీరాల పేర్లు ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అంటే భారతదేశం చుట్టూ సరిహద్దు అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఒక 5 పట్టికలు తయారు చేయాలి. భారతదేశంలో ల్యాండ్ లాక్డ్ ఉన్నటువంటి స్టేట్స్ ఏమిటి, ఏ రాష్ట్రంతో ఏ రాష్ట్రాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఒక పట్టిక ఏం చేయాలంటే రైల్వేలు ఏమున్నాయి, భారతదేశంలో మొత్తం ఉన్న రైల్వేలు, భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి విమానాశ్రయాలు, ఎర్రమట్టి నేలలు ఉన్నటువంటి రాష్ట్రాలు, పత్తి పండేటటువంటి రాష్ట్రాలు, ఇనుప ఖనిజాలు లభించే రాష్ట్రాలు, ఇనుముకు పరిశ్రమలు ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు, తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు, జనసాంద్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, మహిళా జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎస్సీ జనాభా ఉన్న రాష్ట్రాలు, ఎస్టీ జనాభా ఉన్న రాష్ట్రాలు, అడవులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, ఏ అడవులు ఏ టైప్ ఆఫ్ అడవులు ఎక్కువ ఉన్నాయి ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక 100 మ్యాపులు కొనాలి. ఇండియన్ హిస్టరీలో 100 మ్యాపులు కొని 100 మ్యాపులలో సమాచారం రాయాలి. పుస్తకంలో రాయడం కాదు, మ్యాప్లోనే రాయాలి. మ్యాప్లోనే మన కింద ఇటు సైడ్ ఏంటంటే వైట్ స్పేస్ ఉంటుంది. ఆ వైట్ స్పేస్లోనే నీకు క్లారిఫికేషన్గా రాసుకోగలిగితే 100 మ్యాపులు తయారు చేసుకోగలిగితే మీకు కంపల్సరీగా 5-6 మార్కులు సింపుల్గా ఇండియన్ జాగ్రఫీలో వస్తుంది. పైగా నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చదువునంతసేపు పుస్తకాల మీద ఉండొచ్చు. తెలంగాణ జాగ్రఫీ మ్యాప్లు తెచ్చుకోండి, ఆ తెలంగాణ జాగ్రఫీ మ్యాప్లో రాయండి. ఉద్యమ చరిత్ర ఉంది, కమిటీలను ఒక దగ్గర రాయండి, సూత్రాలను ఒక దగ్గర రాయండి, జీవోలను ఒక దగ్గర రాయండి, తేదీలను ఒక దగ్గర రాయండి. ఇలాంటి కాన్సెప్ట్లు మీరు ఐడియా చేసుకోవచ్చు. శాసనాలను ఒక దగ్గర రాసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీలో శాసనాలను ఒక దగ్గర, బిరుదులను ఒక దగ్గర, రాజధానులు ఒక దగ్గర, పత్రికలను ఒక దగ్గర, ఇలా తయారు చేసుకోవడమే కాకుండా వాటిని వారం రోజులకు ఒకసారి తిప్పడం కనుక చేస్తే అది మైండ్లో మొత్తం నిలబడి నీకు సబ్జెక్టు మీద ఎందుకు గ్రిప్ రాదో ఒకసారి తెరిచి చూస్తే నీకు అర్థమైపోతుంది. కాబట్టి మనము చదివినంతసేపు కాన్సన్ట్రేషన్ పెరగాలి. కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఏదో ఒక విధంగా ప్రిపరేషన్ విధానాలు ఉండాలి. మూస పద్ధతిలో పుస్తకాలు పట్టుకొని చదివితే నీ కాన్సన్ట్రేషన్ పెరగదు. పైగా నీ మైండ్ అంతా ఎటువైపు తిరుగుతుంటుంది, ఊహాలోకంలో వివరిస్తుంటుంది, గందరగోళాలు వస్తుంది. రోజు 8 గంటలు చదివినా 2 గంటలు కూడా నీ మైండ్కి ఎక్కదు. కాబట్టి పెన్ను ఉండాలి, నోట్బుక్ ఉండాలి, పుస్తకాలు ఉండాలి, మ్యాపులు ఉండాలి, అట్లాస్ ఉండాలి, పట్టికలు తయారు చేయాలి, ప్రీవియస్ పేపర్లు పక్కన పెట్టుకోవాలి, సిలబస్ కాపీ పక్కన పెట్టుకోవాలి. ఒక దాంట్లో ఒక పుస్తకంలో డౌట్ వస్తే మరో పుస్తకంలో వెతకాలి. ఇలా వివిధ రకాల మార్గాలలో ఎప్పటికప్పటికి నిత్య నూతనంగా రోజుకు 10-12 గంటలు కనుక హార్డ్ వర్క్ చేస్తే గ్రూప్ 2 మీకు ఎస్ఐ ప్రిపరేషన్ అయిపోతుంది. ఎస్ఐ ప్రిపేర్ అయిపోయిన మరో క్షణం మన గ్రూప్ 2 కనుక అందుబాటులో ఉంటే, గ్రూప్ 3 కనుక అందుబాటులో ఉంటే ఇక్కడ ఉన్న ప్రిపరేషనే అక్కడ కూడా ఉపయోగపడుతుంది. జస్ట్ ఎకానమీ, సోషియాలజీ కొంత ఇండెప్త్గా చదివితే, ఉద్యమ చరిత్ర కొంత ఇండెప్త్గా చదివితే గ్రూప్ 2 ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. చాలామంది లాస్ట్ టైం గ్రూప్ 2 కొట్టిన వాళ్ళల్లో ఎక్కువ మంది 200 నుంచి 300 మంది ఎవరున్నారంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళే. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ రాని వాళ్ళు గ్రూప్ 2 జాబ్ కొట్టిన వాళ్ళు 200-300 మంది ఉన్నారు. కాబట్టి మన ప్రిపరేషన్ ఒకటి 4 రకాల ఉద్యోగాలు ఉంటాయి. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ కనుక సీరియస్ ప్రిపేర్ అయితే అదే ప్రిపరేషన్తో కొంత ఇంగ్లీష్ని దానికి యాడ్ చేసుకోగలిగితే ఎస్ఎస్సి ప్రిపేర్ కావచ్చు, రైల్వే ప్రిపేర్ కావచ్చు, బ్యాంకింగ్ ప్రిపేర్ కావచ్చు, సెంట్రల్ జాబ్ ప్రిపేర్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్ కావచ్చు, నేవీ ప్రిపేర్ కావచ్చు. ఎన్నో కంపెనీలల్లో మనకు ప్రభుత్వ కంపెనీలలో వాటిల్లో మనకు ఎన్నో ఉద్యోగాలు పడతా ఉంటాయి. అన్నీ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఉద్యోగాలే ఉంటాయి. కాబట్టి 1 సంవత్సరం నీ శక్తిని మొత్తం ధారపోస్తే 100% వితిన్ ద 1 year 2 years లోపల అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఉద్యోగాలు కొట్టడానికి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి సిలబస్ చూసుకోండి, ప్రీవియస్ పేపర్లు పక్కన పెట్టుకోండి, క్లాసెస్ వినండి, పుస్తకాలు చదవండి, షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి, పట్టికలు తయారు చేసుకోండి. 5 కోణాలలో కనుక మీ ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే చాలా ఈజీగా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు.
ఇది ఎస్ఐ ప్రిపరేషన్ విధానంలో జిఎస్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చెప్పాము. మిగతా తదుపరి వీడియోలలో ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీ ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలో చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అదే మాదిరిగా అశోక ఆన్లైన్ అకాడమీలో తక్కువ రెమ్యునేషన్ తోటి 5,000 రూపీస్తో ఎస్ఐ కమ్ గ్రూప్ 2 రెండింటిని కలిపి ఒకే సబ్జెక్టుగా మీకు అందజేస్తుంది. 1 ఇయర్ వ్యాలిడిటీతోని అవి కూడా చూసుకోవచ్చు. ఓన్లీ ఎస్ఐ కనుక కావాలనుకుంటే గ్రూప్ 2 క్లాసులు అవసరం లేదు, ఓన్లీ ఎస్ఐ రేంజ్లోనే క్లాసెస్ కావాలనుకుంటే ఎకానమీ దాంట్లో, సోషియాలజీ దాంట్లో ఉండదు, మిగతా సబ్జెక్టులన్నీ కూడా ఉంటుంది. 3,000 రూపీస్తో అది కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించిన కాన్సెప్ట్. మరికొన్ని వీడియోలలో మరికొన్ని చూసే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.